ఉమ్మడి నిజామాబాద్కి సంబంధించిన కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే ఈ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలు మండల స్థాయిలోని మండల రెవెన్యూ ఆఫీసరు, అదే రకంగా మండల స్థాయిలోని సర్వేర్ దగ్గర నుంచి లగాయితూ రాష్ట్ర స్థాయిలోని ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, అదే రకంగా భూపతి రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, పిసిసి అధ్యక్షులు వారు మహేష్ కుమార్ గౌడ్ గారు, డిసిసి అధ్యక్షులు, ఇలా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏదైతే ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారత చట్టాన్ని తీసుకురావటమే కాకుండా ఈ చట్టం ద్వారా శాశ్వతంగా భూములున్న ఆసాములకి వివాదరహితమైన భూములు ఇచ్చే దాంట్లో భాగంగా ఈ వివాదరహిత భూములు ఇవ్వాలి అంటే సర్వే కార్యక్రమాన్ని చేపట్టాలి. భూముల్లో సర్వే చేస్తే తప్ప సమస్యలు అనేది పరిష్కారం కాదు అనేది అనేక మంది నిపుణులు, అదే రకంగా అనుభవజ్ఞులైన రైతులు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే రకంగా కొన్ని దశాబ్దాలుగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 413 గ్రామాలకు నక్షాలే లేవు. ఆ గ్రామాలన్నిటికీ నక్షాలతో కోసం సర్వే చేస్తూ రిమైనింగ్ ప్రతి జిల్లాలో 70 గ్రామాలకి సర్వే కార్యక్రమం వడివడిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాలో కూడా ఒక్కొక్క జిల్లాలో 70 గ్రామాలకి శ్రీకారం చుట్టారు. దాంట్లో గ్రౌండ్లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. ఆనాటి పెద్దల్లాగా 4 గోడల మధ్య విధి విధానాలు తయారు చేసే ప్రభుత్వం కాదు ఇది. ప్రజల అభిప్రాయాలకి, అభిష్టాలకి అనుగుణంగానే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వేకి జరుగుతున్న రిజల్ట్స్ని ఎలా ఉన్నాయి అనేది క్షుణ్ణంగా ఇప్పుడు పరిశీలించడం, అదే రకంగా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిన ఆలోచనలకు అనుగుణంగా కూడా వాటిని ఎలా చేయాలి అనేది కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొంతమంది అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో వారికి మొదటి విడత కూడా ఈరోజు వాళ్ళకి కొన్ని సూచనలు, ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. తప్పకుండా ఇది నిరంతరము జరిగే ప్రక్రియ కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను. వారి వారి నియోజకవర్గాలు, వారి జిల్లాల్లో వీటికి సంబంధించిన అంశాల మీద అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ ఈ అధికారులతో ఇంటరాక్ట్ అయి ఈ కార్యక్రమాలు ముందుకి పాజిటివ్గా తీసుకువెళ్లే విధంగా చర్యలు ఏమేమి చేపట్టాలో వాటన్నిటిని కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించడం జరిగింది. అదే రకంగా ఇందాక చెప్పినట్లు ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఇచ్చాం. ఆనాటి ప్రభుత్వంలో ఇళ్ల విషయానికి నిర్లక్ష్యం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత 2 విడతల్లో హైదరాబాద్తో కలుపుకొని 8 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఇంకా 2 విడతలు ఇవ్వాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రత్యేకంగా ఈ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల స్థలాలు లేవు అనేది స్థానిక ప్రజాప్రతినిధులు పెద్దల సుదర్శన్ రెడ్డి గారు కానీ, అదే రకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా మిత్రుల సూచనలకు అనుగుణంగా హైదరాబాద్లో ఏ రకంగా అయితే ఇందిరమ్మ టవర్స్ కడుతున్నామో పేదవాళ్లకి ప్రభుత్వ స్థలంలోనే ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం చేపట్టామో అదే కార్యక్రమం ఈ నిజామాబాద్లో కూడా కావాలని అడిగారు. పైలట్ కింద మొదట ఒక 2 నుంచి 3 ఎకరాల్లో కట్టడానికి వీలైతే ఒక 10-15 డేస్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈ నిజామాబాద్ పట్టణంలో ఇవ్వటం జరుగుద్ది. ఆఫ్టర్ దట్ ఎవరైతే నిరుపేదలకి ఇళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నామో వాళ్ళకి కావాల్సిన అన్నిటినీ కూడా విడతల వారిలో ఇచ్చే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని కూడా మీ ద్వారా
నిజామాబాద్ టౌన్తో పాటు పరిసర ప్రాంతాల్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వేదిక ద్వారా హామీ ఇస్తూ చివరిగా చెప్పదలుచుకున్నది ఒక్కటి, ఇది ప్రజలకి సమాధానము ఆన్సరబుల్ ప్రభుత్వం. ప్రజలు నచ్చి మెచ్చి తెచ్చిన ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకి మంచి చేసే దాంట్లో, ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేసే దాంట్లో, ప్రజలు అడిగే ప్రతిదానికి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పుద్ది తప్ప ఎవరో కమిషన్దారులో దందాదారులో విషపూరితమైన ఆలోచనలో ఉన్న వారి సమాధానాలు ఎవరన్నా మా దగ్గర నుంచి ఆశిస్తే వారికి సమాధానాలు రావు. నిరుపేదలు, ఈ రాష్ట్ర ప్రజలు మంచి ఏదైతే కావాలని కోరుకునే వాళ్ళ కోరికలకి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పుద్దని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటాం.